బిగ్ బాస్ 9th సీజన్లో విన్నర్గా వచ్చిన కళ్యాణ్ పడాలకు అన్ని విధాలుగా బ్యాక్ బోన్గా ఉండి ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకుంటూ అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించినటువంటి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి విజయనగరం పట్టణంలో ఉంటున్నటువంటి పీవీఆర్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా మరో మాట చెప్పారు, ఖచ్చితంగా మిమ్మల్ని పెట్టి రానున్న రోజుల్లో మంచి మూవీ కూడా తీస్తారంటూ కూడా మరొక మాట ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఏ విధంగా ముందుకు వెళ్ళారు, ఎటువంటి సలహాలు సందేహాలు తీసుకుని ముందుకు వెళ్ళారు, మరి ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పీవీఆర్ గారు, ఏ విధంగా మీరు అతను గైడ్ చేశారు, ఏ విధంగా ముందు నడిపించారు, ఈ రోజు ఆ సక్సెస్ కూడా మీదే సక్సెస్ గా ఒకవైపు భావిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే పూర్తిగా ఓటింగ్ విషయంలో కూడా మీరు కూడా భారీ ఎత్తున ఒకవైపు సపోర్ట్ చేయడం పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా ఎలా చూడాలండి, ఏ విధంగా ముందుకు వెళ్ళారు? యాక్చువల్గా ఒక సామాన్యుడు ఇంత స్థాయికి ఎదగడం అనేది అది మన ప్రజాస్వామ్యంలో ఉన్నది. ఎందుకంటే విలువలతో కూడుకొని ఆట ఆడాడు కళ్యాణ్, విలువలతో కూడుకొని మెచ్యూర్గా ఆడాడు. దానికి 100% కూడా దానికి మనోడు అర్హుడు అని చెప్పేసి దేశ ప్రజలందరూ కూడా మనల్ని సపోర్ట్ చేస్తూ అందరూ కూడా ఒక ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా తమ్ముడుగా, అన్నగా, కొడుకుగా, స్నేహితుడిగా భావించి ప్రతి ఒక్కరు ఓన్ చేసుకొని కళ్యాణ్ని గెలిపించి ఈ స్థాయికి తీసుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా మీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఫ్యూచర్లో కూడా కళ్యాణ్తో ఒక కళ్యాణ్ హీరోగా పెట్టి నేను ప్రొడ్యూస్ చేస్తే ఒక మూవీ కూడా చేయాలని చెప్పి ఆలోచన ఉంది. అది కూడా త్వరలో కార్యం తెలుస్తుందని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే ఒక సోల్జర్ని గెలిపించి దేశభక్తిని చాటి ఈ యొక్క ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్క సోల్జర్ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఏ విధంగా ఎటువంటి సలహాలు సందేహాలు నివృత్తిపరిచారు, వెళ్ళేసరికి ఎటువంటి మాటలు మీతో మాట్లాడాడు, లోపల బిగ్ బాస్లోకి వెళ్ళేటప్పుడు మీతో ఎటువంటి ఏ విషయాలు మీతో చెప్పాడండి? బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు నా దగ్గరికి వచ్చాడు. కళ్యాణ్ ఒకటే, మన విలువలతో కూడుకున్న సమాజంలో ఉన్నాం కాబట్టి కంపల్సరీ అది మాత్రం మనకున్నాయి ఆల్రెడీ. ఆ ఎథిక్స్ ఇప్పుడు కూడా మనం పోగొట్టుకుని ఉంటే ఈరోజు బై బర్త్ మనం ఏ క్యారెక్టర్ మిస్ అవ్వకుండా ఉంటే రేపు పొద్దున భవిష్యత్తులో కూడా అదే మనల్ని నిలబెడతాదని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా తను ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో చూస్తూ చాలా జాగ్రత్తగా విలువలతో కూడుకుని ఆట ఆడాడు కాబట్టి మనవాడు కళ్యాణ్ ఈ స్థాయిలో ఉన్నాడు. థ్యాంక్ యూ. అందరూ కూడా ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా థ్యాంక్స్ చెప్తాను. కళ్యాణ్ తరపు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. కళ్యాణ్ని కల్పించి విలువలోని వ్యక్తిని ఈ మొమెంటోని అందేశారు కాబట్టి ప్రతి ఒక్క ధన్యవాదాలు. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ముఖ్య నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి అయితే పీవీఆర్ ఆశీస్సులు తీసుకుని అక్కడికి వెళ్ళి అన్ని విధాలుగా ధనబలం, ఆర్థిక బలం, దాంతోపాటు జనబలం అన్ని కూడా కూడగడుతూ ముఖ్యంగా ఓటింగ్లో కూడా ప్రధాన పాత్ర అయితే పోషించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే గెలిచి విన్నర్గా వచ్చిన తర్వాత కూడా మరొక మాటించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక మూవీ కూడా ఖచ్చితంగా చేస్తాను, నేను హీరోగా ప్రజలకైతే పరిచయం చేస్తానంటూ కూడా మరొక మాట ఇచ్చారు. అదేవిధంగా విలువలతో కూడుకున్నటువంటి దాన్ని చేయడంతో మరింత అందరిలో కూడా ఒక ఆనందాన్ని అయితే ఉత్తేజపరిచే విధంగా అయితే చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఆయనకి అన్ని విధాలుగా అండదండగా సపోర్ట్గా ఉంటున్నటువంటి పీవీఆర్తో మనతో పాటు మాట్లాడినటువంటి మాటలు. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, స్టార్ టీవీ, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.